వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం. ఏజెన్సీలో భారీ స్థాయిలో దాడులు. వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ విమర్శలు. దళితుల దాడులను అరికట్టాలన్న డిమాండ్. మాజీ సీఎంపై విశాఖ వైసీపీ నాయకులు మండిపాటు. చంద్రబాబు దగాయాత్రకు తెరతీశారని ఆగ్రహం. ప్రమాద స్థాయిలో హఠావుటి నీటి మట్టం. ఆందోళనలో విజయనగరం వాసులు. డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాలు లేకుండా తుదిముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్లోకి దించింది. ఏజెన్సీలో గంజాయి దందాను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ఆపరేషన్ పరివర్తనను చేపట్టింది. గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ టెక్నాలజీ, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్సీబీ గంజాయి సాగుపై ఉక్కుమాదం మోపుతుంది. సహకారం ఇస్తామంటే మేము కూడా వద్దు చెప్పలేదు కదా. అయితే మేము కూడా కత్తిరి పడతాం. మొన్న కత్తిరి పట్టు మా కుర్రోళ్ళు ఎస్ఐ గారు వచ్చినారు. కత్తిరి పట్టు మేము ఇంకా ఉంది ఆఫ్టర్ ఉన్నారు సార్. సోడరాయి బంద అటు మొత్తం ఉంది. 20 రోజులు పట్టదు అటు మొత్తం ఇట్టేసి సంవత్సరం అట్లా ఉంటుంది. ఇప్పుడు పంట వచ్చేస్తే 10 సంవత్సరాలు లేదు. ఇప్పుడు నుండి ఇది ఎవరిది? ఇది తోట మాదే వాళ్ళకి, మీది మీకు లోపల చేయవచ్చు. 10 సంవత్సరాలు చేయండి సార్. భోజనం దొరుకుతుంది. భోజనం దొరుకుతుందని కాదు కానీ మరి ఇప్పుడు నుండి ఇది అయితే మేము తెలియదు కదా. ఇప్పుడు తర్వాత తెలిసింది కాబట్టి మీరు పెద్ద ఆఫీసర్లు వచ్చారు కనుక మీరు వద్దు అంటున్నారు కాబట్టి మేము దీనితోటి మేము వదిలేస్తాం. ఇంకా ఇప్పుడు పసుపులు కానీ మంచి పంటలు వేసుకొని బ్రతకాలే తప్ప. కానీ ఇది మాత్రం ఇది అసలు దీనివల్ల చాలా మంది చదువుకున్న కుర్రోళ్ళు కూడా పాడైపోతున్నారు. చదువు లేకుండా దీనిలో వ్యాపారం తూరిపోయి జైలు పాలైపోయి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అది మేము కూడా తెలుసు కానీ ఎందుకంటే అందరితో పాటు అనేసి నేను కూడా చేశాను. నేను దేవుని నమ్ముకున్నానండి. నేను దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. లేకపోతే ఇది అసలు చేయకూడదు. ఇది చాలా ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈసారి నుండి అయితే మీరు వచ్చారు కనుక మరి ఇది చేయడమే ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం అంతే. చోట కూడా చేయాలి, అందరికీ చెప్పాలి. లేదు సార్, మేము మళ్ళీ సాయంకాలం మీటింగ్ చేస్తాం. నేను పెట్టుకుంటూనే ఉన్నాను సార్. మరి మొన్న కూడా ఈసే గారు వచ్చినప్పుడు కూడా పెట్టాము. ఆ రోజు సాయంకాలం కూడా మళ్ళీ అది నరికేస్తారని మీకు బాధపడకండి. మళ్ళీ టీం వస్తుందా, టీం వచ్చి మొత్తం నరికేస్తుంది. దానిలో మరి మీరు గొడవ రోజు గోస రోజు ఆ టీం అడుగు జరిగినట్టు జరిగిపోద్ది. అది గొడవ రోజు అనేసి నేనే చెప్పింది సార్. ఇది తప్పు చేసిన తర్వాత మీరు ఎంత గొడవ లాభం లేదు. అది మనదే తప్పు కదా. ఎస్పీ గారు తెలుసా కదా మీకు? మీ ఎస్పీ గారు తెలుసు సార్ కానీ మరి తెలియదు కదా సార్. మరి సో బేసిక్లీ మీది కొంచెం మీ ప్రాబ్లం ఉంది అంటే మన కలెక్టర్ గారు తర్వాత గవర్నమెంట్కి కూడా చెప్తున్నాము. మీకు ఆదాయం కానీ వేరే సహకారం ఎట్లా చేయాలి అంటే బట్ స్లో కదా. ఈరోజు పెడితే రేపు రాదు కదా. మీకు కొంచెం స్లోగా పడుతుంది. ఎలాగంటే మరి నష్టపరిహారం కూడా మరి అంటే నష్టపరిహారం మొత్తం అయితే ఇవ్వలేరు కానీ మరి ఎంతో కొంత సహాయం చేస్తే మీకు కూడా కొద్దిగా రైతులు కూడా మార్గంలో ఇవ్వచ్చు. గంజా కోసం నష్టం గంజాయి కాదు కానీ గంజాయి కోసం కాదు సార్. గంజాయి కోసం కాదు. అంటే మీరు మీ అభిమానం బట్టి ఎంతో కొంత మరి రైతులు ఇంత నష్టపోయారు కదా అనేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో గడ్డం శ్రీనివాస్ అనే దళితుడి హత్యపై ఆయన స్పందించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో తమ కార్యాచరణ ప్రణాళిక తీవ్ర స్థాయిలో ఉంటుందని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు కానీ డీజీపీ, డిఐజీ, ఎస్పీ మీ ముగ్గురికి చెప్తా ఉన్నాను, ఇది కానీ మీరు చెయ్యకపోతే మట్టుకు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఏం చేస్తానన్నది చెప్పను, చేసి మట్టుకు చూపెడతాను. 3 రోజుల్లోనే ఏం చేస్తానో చూపెడతాను.
మీరు కానీ చేయకపోతే దానికి బాధ్యులు మట్టుకు మీరే అవుతారు. నేను హానరబుల్ హైకోర్టు వారిని కూడా కోరుతా ఉన్నాను, సుమోటో కేసుగా తీసుకోండి. వీళ్ళు హైకోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టుకునే పరిస్థితి ఏం లేదు. నేనే పంపించాలి. కిరణ్ కుమార్ కేసులో కూడా తల్లిదండ్రులను మభ్యపెడితే నేనే కిరణ్ కుమార్ కేసులో పార్టీ కింద జాయిన్ అయ్యి నేను వేశాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు కరోనా గురించి. రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయినా కానీ శిరోమండలం కేసులో న్యాయం జరగలేదు. అది కూడా కోర్టులోనే పెండింగ్ ఉంది. కోర్టులను కూడా నేను అడుగుతూ ఉన్నాను, డబ్బులున్న వాళ్ళు శ్రీరామరాజు అంటే ఆయన రామరాజు గారు వైసీపీ ఎంపీ ఉన్నారు, ఆయనకి గంటలో రోజుల్లో బెయిల్ వచ్చేసింది. తెలుగుదేశం అధికార ప్రతినిధికి రోజుల్లో బెయిల్ వచ్చేసింది. మాకు అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయడానికి ఒక వాయిదా పడిన కేసు రెండో వాయిదాకి రావడానికి 6 నెలలు 8 నెలలు పడుతుంది. దీని మీద కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు రమణ గారు తెలుగు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. కానీ పేదవాడికి న్యాయం జరగడంలో చాలా లేట్ జరుగుతూ ఉంది. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. గొప్పవాళ్ళకి హౌస్ మోషన్ పిటిషన్ అంటున్నారు, ఏయో రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. కానీ పేదవాడి విషయంలో మటుకు న్యాయం అలాగే డిలే అవుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో కోర్టులు కూడా వెంటనే స్పందించమని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అక్టోబర్ 6వ తారీఖున మలకపల్లి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు రూరల్లోకి మాజీ సీఎం చంద్రబాబుపై విశాఖ రూరల్ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిన్న అప్పలనాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు దగయాత్ర, దొంగయాత్ర, దౌర్జన్య యాత్రలు చేపట్టారని మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై దేవస్థానం టు న్యాయస్థానం పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో ఉన్నది అమరావతి భూముల రైతుల లేదా టీడీపీ కార్యకర్తల అని ప్రశ్నించారు. 3 ప్రాంతాల సమాన అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తుంటే స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి రాజధాని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి మద్రాసు నుంచి విడిపోయి ఆ వేళ మనం కర్నూలు రాజధాని అయింది. మనకి ఎంతో అభివృద్ధి చెందినటువంటి మద్రాసును వదులుకొని మనం ఆ వేళ కర్నూలు రాజధాని చేశారు. మరలా కొన్ని పోయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత హైదరాబాద్ని మనం రాజధానిగా చేసుకున్నాం. 2014లో మరలా రాష్ట్ర విభజన జరిగేటప్పుడు హైదరాబాద్ను కూడా మనం విడిచిపెట్టి ఎంతో అభివృద్ధి జరిగినటువంటి హైదరాబాద్ని వదిలేసి ఈవేళ 3 రాజధానులు మన ప్రభుత్వం చేసింది. ఇంతకు పూర్వం కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వేసినటువంటి కమిటీలు, శివరామ కమిటీ, శివరామకృష్ణ కమిటీలు ఏం చెప్పాయి? అధికార వికేంద్రీకరణ ఉంటే బాగుంటుందనేటటువంటి ఆ కమిటీలు సిఫారసు చేస్తే కమిటీలు ఇచ్చినటువంటి అంశాలనే చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన సంకుచితమైనటువంటి స్వార్థ బుద్ధితో ఈవేళ ఒక రాజధానిని, విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేసినటువంటి కార్యక్రమం. అంటే మీకు తెలవదు, ఒక జ్యుడిషియల్ ఇచ్చినటువంటి న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు ఇచ్చినటువంటి సిఫార్సులు కూడా మీరు పట్టించుకోరు. ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రాంతం ఇచ్చినప్పుడు మద్రాసు ఒక ప్రాంతం ఇచ్చి రాష్ట్రం నష్టపోయింది. అలాగే హైదరాబాద్కి ఒకసారి రాజధాని ఇచ్చి రాష్ట్రం నష్టపోయింది. అందువల్ల ఇక మీదట మన రాష్ట్ర రాజధానులు ఒక దగ్గరే కాకుండా అధికార కేంద్రీకరణ కాకుండా అధికార వికేంద్రీకరణ ఉండాలనేటటువంటి కమిటీలు ఇచ్చిన సిఫార్సులు కూడా దొంగలోకి తొక్కి ఈవేళ మీరు స్వార్థ రాజకీయాల కోసం మీరు ఈవేళ రాజకీయాలతో పాటు ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా
3 ప్రాంతాలకు విభజించి వీళ్ళ పరిపాలన చేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పరిపాలన సాగిస్తుంటే మీరు దాన్ని ఈ విధంగా పాదయాత్ర, రథయాత్ర, మోసం యాత్ర, దగాయాత్ర, దౌర్జన్యం యాత్ర, దహనకాండ ఇలాంటి పేర్లు పెట్టి ఈవేళ మీ యాత్ర చేస్తుంటే ఈ యాత్రలంతా ప్రజలంతా గమనించేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఇక విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ ప్రమాద గంటికలు మోగిస్తోంది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎప్పుడు ఏమవుతుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువకు నీరు వచ్చి చేరడంతో తాటిపూడి రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టానికి మించి ప్రవహిస్తోంది. గేట్లపై నుండి నీరు ప్రవహిస్తున్నా కూడా జలవనరుల శాఖ అధికారులు కనీసం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో సర్వత్రా ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. సీనియర్ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని గుంటూరు జిల్లా ఎమ్మెల్సీగా ప్రకటించడం పట్ల వైఎస్ఆర్సీపీ బాపట్ల పట్టణ అధ్యక్షుల నరాల శెట్టి ప్రకాశరావు సంతోషం వ్యక్తం చేశారు. బాపట్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వెంకటేశ్వర్లుకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నాయకులు డేవిడ్, మల్యాద్రి, మాజీ కౌన్సిలర్ సుధీర్, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి కూడా బాపట్ల ప్రాంత వాసి అయినటువంటి ఉమ్మారెడ్డి గారికి ఎమ్మెల్సీ టికెట్ మళ్ళీ కేటాయించిన సందర్భంగా అటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం బాపట్ల నుంచి. మరి ఉమ్మారెడ్డి గారు కూడా ఒక సీనియర్ నాయకులు. రేపు శాసనమండలిలో పెద్దల సభ అంటారు. ఆ సభలో ఆయనకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి కోన రఘుపతి గారు కూడా దీనికి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కృషి చేసినందుకు వారికి, అటు ఉమ్మారెడ్డి గారికి అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉమ్మారెడ్డి గారికి బాపట్ల పట్టణం నుంచి మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు కూడా. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేపుడి పొలిమేరలో ఓ వ్యాన్ 2 బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న గోవిందరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కాగా వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా బేతంచెర్లలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. డో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గత 70 సంవత్సరాల నుండి బేతంచెర్ల పంచాయతీతో నియంత్రణ పాలన కొనసాగుతుందని సుబ్బారెడ్డి అన్నారు. నగర పంచాయతీగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక గానుగకొట్టు సమీపంలో కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిలకలపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యాయత్నానికి గురైన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాగబాబు అని మా దగ్గర పనిచేస్తాడు సర్వర్గా. అతనికి వాళ్ళ మేనత్త అల్లుడికి మధ్యన డబ్బులు ఏదో దొబ్బాడని చెప్పి గొడవ పెడడం దగ్గర మరి కేసు పెట్టుకున్నారు. తర్వాత మేము కూర్చోబెట్టి మాట్లాడి ఒక 50,000 సెటిల్ చేసి నెలకు 10,000 కాడికి ఇస్తున్నాం. మళ్ళీ ఏదో గొడవ పడి మరి ఇవాళ గానుగకొట్టు దగ్గర ఇద్దరు ఆ కుర్రోడు ఇతను మా వాడిని పొడవటం జరిగింది, నాగబాబు అని. పొడవటంలో ఒక మరి చేతికి ఫ్రాక్చర్ అయింది, కడుపులో దిగింది, మరి అలాగే మూతి దగ్గర కట్ అయింది. మరి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. డాక్టర్ గారు చూసి మరి ఆపరేషన్ చేస్తున్నారు. ప్రమాదం ఉందా లేదా అనేది ఇంకా తెలియలేదు. మొత్తానికి బాగానే రక్తం పడిపోయింది. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఎవరితో అయినా స్నేహం చేసేటప్పుడు ఎంతవరకు అంతవరకే ఉండండి. మీరు స్నేహాలు ఎక్కువైపోయి ఫోన్లు ఎక్కువైపోయి ఇలా చేస్తే ఇలాగే జీవితాల్లో ఒకరికొకరు పొడుచుకోవడం వల్ల పేరెంట్స్ బాధపడతారు. కనుక ఇవాళ యువత అందరూ కూడా ఎవరితో అయినా స్నేహం చేసేటప్పుడు మీరందరూ మీ జాగ్రత్తలో మీరుంటూ మరి ఇలాంటి అప్పులు గిప్పులు బానిసలయ్యి బెట్టింగ్లకి బానిసలయ్యి గొడవలు పెట్టుకోవడం అనేది ఎక్కువ చూస్తున్నాం. ఇలాంటివన్నీ విరమించుకుని జాగ్రత్తగా ఉండాలని యువతకి మేము సలహాలు ఇస్తున్నాం. పోలీస్ కేసు ఏమన్నా ఫైల్ చేశారా? పోలీసు వాళ్ళు వచ్చారండి, మొత్తం చెప్పాం, కేసు రాసుకున్నారు. మరి అతని కోసం వెళ్ళారు, మరి పట్టుకోవడానికి గాలిస్తున్నారు. సాయంత్రం సుమారుగా 4:45 ఆర్టీసీ బస్టాండ్ బ్యాక్ సైడ్ గానుగకొట్టు సెంటర్లో ఊటుకూరి నాగబాబు అనే అతన్ని ముతుకు రాజేష్ అనే అతను కత్తితో పడడం జరిగింది. వీళ్ళిద్దరికి మధ్య కొద్దిగా ఆర్థికపరమైన లావాదేవీలు ఉండటం జరిగింది. దాంట్లో రాజేష్ డబ్బుల కోసం అని చెప్పేసి ఇతన్ని అడగటము, నేను ఇస్తాను ఇవ్వను అనేటువంటి సమాధానం చెప్పడం వల్ల రాజేష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్నటువంటి చాకుతో ఇతన్ని 3 చోట్ల పడటం జరిగింది. వెంటనే చిలకలపూడి ఎస్ఐ గారు సిబ్బంది అతన్ని హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బండి సంజయ్ ఒక మహత్తర డ్రామాకు తెరలేపారని నిజామాబాద్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ ధర్నాలను ఒక మూసపూరిత చర్యగా భావించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు. వరి పంట కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక మహత్తరమైన డ్రామాకు తెరలేపిండ్రు. ఈ డ్రామాలో ఈ తెలంగాణ రైతాంగాన్ని సమిధలుగా చేయాలనే ఒక కుటిల ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఒక మోసపూరితమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రైతాంగానికి అన్యాయం చేస్తున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలని కాంగ్రెస్ నమ్మడంతో పాటు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఈరోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఆలోచించండి. మొన్న బీజేపీ, నిన్న
టీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి ఈ యొక్క నీతిమాలిన చర్యలను మీరు ఏ విధంగా పరిగణిస్తారో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీలు రెండు కూడా తీవ్రమైన చెడు ఆలోచనలతో ఉన్నటువంటి పార్టీలు రైతుల్ని మభ్యపెట్టడానికి ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు చేస్తున్న మోసాలు మీరు గమనించి కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు చేస్తున్న మోసాలు మీరు గమనించి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటే, ఈరోజు కేంద్రం కొంటదా రాష్ట్రం కొంటదా రైతాంగానికి అవసరమైన విషయము. ఖచ్చితంగా ఈ రెండు తోడు దొంగల పార్టీలైన బీజేపీ టీఆర్ఎస్లు ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించిన వరి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఈ రెండు పార్టీలపైనే ఉంది. అదేవిధంగా యాసంగిలో కూడా వరి వేస్తే ఉరి అని కేసీఆర్ నినాదం ఒక పక్క కొనాలని చెప్తున్నటువంటి బీజేపీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్యూరెన్స్ ఇస్తలేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేదు, ఢిల్లీకి వెళ్ళి ఎందుకు అమిత్ షాతో కలిసినాడు, ఈ విషయం మాట్లాడలేదు, మోడీతోటి మాట్లాడినాడు, ఈ విషయం ఎందుకు మాట్లాడలేడని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా సోదరులారా, ఈ రెండు పార్టీల కుటిల యత్నాలను గమనించండి. ఖచ్చితంగా వేసంగిలో మీరు వరి పంట వేయండి, మీ పక్షాన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ రెండు తోడు దొంగలు తోడుగా కుటిల యత్నాలు చేస్తూ మిమ్మల్ని మోసం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన ధర్నాలో రైతులు ఎవ్వరూ పాల్గొనలేదని, కేవలం ప్రచారం కోసం కార్యకర్తలతో ధర్నా చేయడం సిగ్గుచేటని అంతర్గం మండలం అధ్యక్షుడు మాడ నారాయణరెడ్డి విమర్శించారు. కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వడ్ల కొనుగోలుని ఆలస్యం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. వడ్లను కేంద్రం కొంటుందనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. ఎక్కడ నీకు కేంద్ర ప్రభుత్వం నీకు తీసుకోలేదని చెప్తాను? కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా లెటర్ ఇచ్చిందా నేను తీసుకోనని చెప్పు, అది ఆ విషయం అని చెప్పు. మళ్ళా నువ్వు అసెంబ్లీ సాక్ష్యాలు నిన్ను సభలో చెప్పినావు తీసుకుంటాను. వరి అంటే ఉరి టెలికాస్ట్ చూసినట్టు చెప్తాను. గత కేంద్ర ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్ర అధికార పార్టీలు ఎప్పుడు కూడా ఈ ధర్నాలు అనేది ఏ స్టేట్ కూడా చేయలేదు ధర్నాలు. ఇది నువ్వు హుజరాబాద్ ఎలక్షన్ ఓడిపోవడానికే నువ్వు ఓడిపోయినందుకు ఏం దోయక మరి నీకు ఆ విధంగా ధర్నా కార్యక్రమం చేపడుతుంది. మరి నీకు నిన్నటి మొన్నటి వరకు కూడా సర్వేలో కూడా కనీసం 119 సీట్లలో 15 సీట్లు కూడా గెలవలేకపోతున్నావు. నువ్వు నీకు అంతే పిచ్చి వ్యక్తి రిలేషన్ అంతే. నువ్వు ఏమైనా మాట్లాడితే ఏమంటావు? దాదాపు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇది కేంద్ర ప్రభుత్వం మడ్లు కొనలేదని చెప్తున్నావు కదా, ఉప్పుడు బియ్యం కాదు రైస్ అని చెప్తుంది. మాకు ఇవ్వమన్నది తప్ప నీకు కొన అందే. సన్న బియ్యం నువ్వు తీసుకుంటా అంటే ఒకసారి సన్న బియ్యం అంటావు, ఒకసారి దొడ్డ బియ్యం అంటావు, ఒకసారి మక్కలు ఏమంటావు, ఒకసారి కందులు ఏమంటావు, ఒకసారి పత్తి ఏమంటావు. నీ ఇష్టం అడిగేస్తాను. కేంద్రం తీసుకొని అన్నప్పుడు మాట్లాడి నీకు ఏది ఉప్పు బియ్యం కాకుండా రారైస్ అంటుంది. రారైస్ చేయడానికి నీకు రైస్ మిల్లతో కుమ్ముకాయ కమిషన్ తీసుకుంటావా చెప్పు? అది కూడా కమిషన్ తీసుకోవడానికి నువ్వు ఇప్పుడు ఇది బియ్యం తీసుకుని చెప్పాను. అది హుజరాబాద్ ఎలక్షన్లు అప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేసినావు. మేము హుజరాబాద్ ప్రచారం చేసినప్పుడు కూడా మా మొత్తం. అందరికీ నమస్కారం. నిన్న కేంద్ర ప్రభుత్వం మీద నేపం నెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నిన్న ధర్నా చేసిన వైనము చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే నిన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సన్నపు పట్లకు 150 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఈయనందుకు ధర్నా చేసిల్లా? ఉచిత ఎరువులు ఇస్తానని ఈయనందుకు ధర్నా చేసిల్లా? క్రాప్ లోన్ పైన వడ్డీ రాయితీ ఇవ్వనందుకు ధర్నా చేసిల్లా? రైతుకు రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేస్తాను చేయనందుకు ధర్నా చేసిల్లా? డ్రాప్ ఇరిగేషన్ ఇవ్వనందుకు ధర్నా చేసిల్లా? బలవంతంగా దొడ్డు రకం బియ్యం వడ్లు కొనకుండా చేసి సన్నబడ్లు వేయించినందుకు ధర్నా చేసిల్లా? నాబార్డ్ రుణాల పైన వడ్డీ రాయితీ ఎత్తనందుకు ధర్నా చేసిల్లా? మీరు దేనికోసం ధర్నా చేసేలో మీ సంకేతం ఏంది? రైతుల పేరు చెప్పి కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇచ్చినందుకు ధర్నా చేసిల్లా? మీరు దేనికోసం చేసిల్లు? భూ పరీక్షలు చేసినందుకు ధర్నా చేసిల్లా? డాక్టర్ యంత్రాల పైన సబ్సిడీ ఇచ్చినందుకు ధర్నా చేసిల్లా? మీ సంకేతం ఏంటిది?
రాష్ట్ర ప్రభుత్వంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయింది, ధర్నా చౌక్ మీరే ఎత్తేస్తారు. మీరే ధర్నా చౌకుల తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉన్నాయి, రాస్తారోకలు ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు మీరే చెప్తారు. అదే ధర్నా చౌక్ మీరు రాస్తారోకలు ఇస్తారు. దేనికి సంకేతం అండి ఇది? ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం కదా. ఇక పైన పాలన అంతమించుకోండి. మీరు మీకు అవగాహన పరిస్థితి బాగా లేదు. మీకు మైండ్ బ్లాక్ అయిపోయింది. హుజరాబాద్ లో గెలవడం కానీ, దుబ్బాకు గెలవడం కానీ, జిహెచ్ఎంసీలో గెలవడం కానీ. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం, ఏజెన్సీలో భారీ స్థాయిలో దాడులు. వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ విమర్శలు, దళితుల దాడులను అరికట్టాలన్న హర్షకుమార్. మాజీ సీఎంపై విశాఖ వైసీపీ నాయకులు మండిపాటు, చంద్రబాబు దగయాత్రకు తెరతీశారని ఆగ్రహం. ప్రమాద స్థాయిలో తాటిపడి నీటి మట్టం, ఆందోళనలో విజయ్ కుమార్ వాసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.